గెలిచాను. రైట్ రఫీ సార్? రఫీ గారు వస్తాను ఒక్క నిమిషం 1 బై 1 మాట్లాడదాం. బాజీ గారు, వివేకానంద రెడ్డి గారి హత్య ఏదైతే ఉందో ఆ హత్య జరిగిన తర్వాత అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద పెద్ద ఎత్తున ఆరోపణ చేయటం, అయితే ఆ ఆరోపణ మరి నిజమనుకోని ప్రజలు నమ్మారా అనేది క్వశ్చన్ మార్క్. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఇటు ఎవరైతే షర్మిల గారు ఉన్నారో, అదేవిధంగా సునీతారెడ్డి గారు ఎవరైతే వివేకానంద రెడ్డి గారి కుమార్తె ఉన్నారో, సో వీళ్ళందరూ కూడా బలంగా ప్రచారం చేసి కడపలో వైఎస్ఆర్ కంచుకోట అయినటువంటి కడపలో మరి పూర్తిగా మరి తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో కైవసం చేసుకోవడానికి అది ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల గారు 1,41,039 ఓట్లు కడప పార్లమెంట్లో ఆమె సాధించిన పరిస్థితి. కేవలం 62,000 ఓట్ల మెజార్టీతో మాత్రమే ఇక్కడ అవినాష్ రెడ్డి గారు కడప ఎంపీగా గెలిచిన పరిస్థితి. ఇదే షర్మిల గారు కనుక పోటీలో లేకపోతే కడప ఎంపీ స్థానంలో సైతం కూడా వైఎస్ అవినాష్ రెడ్డి ఓటమి అనేది ఖచ్చితంగా జరిగి ఉండేదని చెప్పేసి చాలా మంది కూడా అభిప్రాయపడతా ఉన్నారు. ఏమంటారు? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. చాలా చాలా ఖచ్చితంగా నిజమండి. ఎందుకంటే వైఎస్ ఇందాక మన జగదీష్ గారు చెప్పినట్లుగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కుటుంబంలో అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఆ హంతకుల్ని శిక్షించడం కానివ్వండి, ఆ నిజానిజాలని బయటికి తీసుకొచ్చి ఆ కుటుంబం యొక్క పరిరక్షణ చేయటం కూడా చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా మరి ఈవేళ కూటమి కడప జిల్లాలో అన్ని సీట్లు సాధించింది అంటే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి కానివ్వండి, ఆయన పరిపాలనా విధానం కానివ్వండి, ఆయన పట్ల సొంత జిల్లాలోనే ఏ రకంగా ప్రజల్లో ఏవగింపు కలిగిందనేది క్లారిటీగా అర్థమవుతా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేసి ప్రజలు నమ్మటం కాదండి, ప్రజలు ఆ ఆరోపణ విని ఏవగించుకున్నారు. అది అక్కడ ఎందుకంటే అక్కడ ఉన్న కుటుంబంలో ఉన్న పరిస్థితి ఏంటి, వివేకానంద రెడ్డి గారి హత్య వెనుక ఉన్న వాస్తవాలు ఏంటి అనేది స్థానిక ప్రజలకు బాగా తెలుసండి. స్థానికంగా ఉన్న వాళ్ళకి బాగా తెలుసు దాని గురించి. దాన్ని ఇట్లాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ ఊరికే నిందలు వేయటం దాన్ని ఎవరు నమ్మరండి అంత తేలిగ్గాను. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వారసత్వం విషయంలో మాట్లాడుకుంటున్నారు. ఈవేళ మనం చూస్తే కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయమ్మ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి ఆ పార్టీకి రిజైన్ చేసి ఆవిడ ఇవాళ షర్మిలారెడ్డి గారితో పాటు ఉన్నారు. అవును, ఇట్ సెల్ఫ్ అది ఒక సంకేతం. ఏమని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సరైన వారసురాలు షర్మిలారెడ్డి గారే అనేది క్లారిటీగా అది ఒక సంకేతంగా మనం భావించవచ్చు. విజయలక్ష్మి గారు ఇచ్చినట్టు ఎలక్షన్స్ కు ముందు షర్మిల గారిని గెలిపించండి అని ఆవిడ బహిరంగంగా ఒక వీడియో రిలీజ్ చేయడంతో ఇంకా షర్మిల గారికే వైఎస్ఆర్ వారసత్వం అనేది విజయం గారు ఒప్పుకున్నట్టయింది కదా. ఖచ్చితంగా అదేనండి చెప్తున్నాను. ఖచ్చితంగా ఆవిడ అసైన్ చేశారు దాన్ని. ఏదైతే రాజశేఖర రెడ్డి గారి నిజమైన వారసురాలు షర్మిలారెడ్డి గారు అనేది ఆవిడ ఎకనాలజీ చేశారంటే భావించాలి మనం. కాబట్టి ఏంటంటే అది ఇవే కాదండి, మామూలుగా కనుక ఇన్ జనరల్ గా మనం కనుక చూస్తే రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పొంతనే లేదండి. రాజశేఖర రెడ్డి గారి ప్రజల మనిషి, ఎప్పుడు రచ్చబండ ద్వారా ఇంకా రకరకాల పథకాల ద్వారా ప్రజల్లో తిరిగేవారు. ప్రజలకి ఏ కష్టం వచ్చినా తెలుసుకొని పాదయాత్ర ద్వారా 1475 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా తెలుసుకొని ప్రజల కష్టాలు తెలుసుకొని జనరంజకమైన పరిపాలనని ఆయన అందించారండి. ఖచ్చితంగా ఇవాళ మరి ఆంధ్రప్రదేశ్ లో కనుక చూస్తే దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తే ఇద్దరే వ్యక్తులు గుర్తొస్తారండి పరిపాలనలో. ఒకళ్ళు ఎన్టీ రామారావు గారు, మరి సంక్షేమ పథకాలకి ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు తన హయాంలో చాలా వినూత్నమైన విధానంతో రియల్ గా ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడాలి, ప్రజల్ని ఏ విధంగా కష్టాల నుంచి బాధల నుంచి పడేయాలనే విధంగా ఆలోచించుకుంటూ ఆయన స్కీమ్స్ ని నిర్వర్తించడం కానివ్వండి, ప్రజలతో మమేకం కావడం కానివ్వండి జరిగింది. దురదృష్టవశాత్తు ఆయన హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయేబట్టి ఇదంతా పరిణామాలు మారినవి తప్ప ఆయన ఉంటే గనక అసలు ఆయన ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అయ్యేది కాదు, ఉండేదండి. పరిస్థితులు వేరే ఉండేవి, ఈ రకంగా ఉండేది కావు. కానీ ఎనీహౌ ఇవాళ మనం మాట్లాడుకుంటే గనక ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇవాళ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కేంద్రంలో చాలా బలంగా తయారైంది. ఆయన బలమైన ప్రతిపక్ష నేతగా మొన్న మనం పార్లమెంట్ లో కూడా చూసాము. ఆ ప్రభావం దేశవ్యాప్తంగా కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ దేశానికి సరైన పరిపాలన అందించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని. ఆ ప్రభావంతో ఈవేళ రేపు ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా తయారయ్యే అవకాశం ఉంది, తయారవుతుంది కూడా. షర్మిలారెడ్డి గారు చాలా కృతనిశ్చయంతో ఉన్నారు, గట్టి పట్టుదలతో ఉన్నారు పార్టీని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడం కోసం.
కాబట్టి ఏంటంటే మేము నమ్ముతున్నాం ఖచ్చితంగా మేము భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాలని, అద్భుతమైన ప్రజల్లో ప్రజాభిమానాన్ని ఆంధ్రప్రదేశ్లో చూరగొంటుంది. అసలు సిసలు నిజమైన వైఎస్ఆర్ మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసురాలుగా రాజశేఖర రెడ్డి గారి భావజాలాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి మళ్ళీ తిరిగి అందించే విధానంలో మేమందరం పనిచేస్తాము షర్మిలారెడ్డి గారి యొక్క నాయకత్వంలో. అయితే ఇక్కడ బాజీ గారు ఇంకొక అంశం, రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా ఉన్నారో అంతకన్నా ఎక్కువగా వివేకానంద రెడ్డి గారు కూడా ఉన్న పరిస్థితి. సో ఆయన హత్య ఈ రోజుకి కూడా ఆయన హత్యకు సంబంధించి న్యాయం జరగకపోవటం అనేది దురదృష్టకరం. వారి కుమార్తె సైతం కూడా ప్రతిరోజు కూడా న్యాయ పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది ఈ రోజుకి కూడా. మరి వివేకానంద రెడ్డి గారి కుమార్తెకి, వివేకానంద రెడ్డి గారి కుటుంబానికి ఏ మేరకు కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చు భవిష్యత్తులో? ఖచ్చితంగా ఉండొచ్చండి. ఎందుకంటే ఆవిడ కూడా మొన్న ఎలక్షన్స్ లో ఈవిడికి బాసటగా నిలిచారు. షర్మిలారెడ్డి గారు వెంటే ఉన్నారు. మరి ఆవిడ వాయిస్ ను కూడా మరి ఏ రకంగా అన్యాయం జరిగింది తనకి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అనేది కూడా స్పష్టంగా తెలియజేశారు. ఖచ్చితంగా నేను అనుకోవడం ఆవిడ కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా హక్కును చేర్చుకుంటుందని అనుకుంటున్నాను. సో ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేదానికన్నా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు వైఎస్ఆర్ జయంతి వేడుకలు అయితే ఘనంగా జరుగుతూ ఉన్నాయి. సో ఈసారి మంచి అవకాశం కాంగ్రెస్ పార్టీకి లభించింది. వైకాపా పూర్తిగా డౌన్ అవ్వటం, సో షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉండటం, మరోపక్క తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, సో ఇవన్నీ కూడా కాంగ్రెస్కి భవిష్యత్తులో కలిసి వచ్చే పరిణామాలు అనుకోవచ్చా సార్? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మనకు కలిసి వచ్చే పరిణామాలే. కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకుంటుంది. అట్లాగే కార్యక్రమాలను విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తాము. అది మాకు సీట్లు రాకపోయినప్పటికీ మేము ఒక బలమైన ప్రతిపక్ష పాత్ర ఈ రాష్ట్రంలో నిర్వర్తించి మరి ప్రభుత్వాలను కరెక్ట్ గైడ్ లైన్స్ ఇస్తూ ప్రభుత్వాన్ని కరెక్ట్ విధానంగా పనిచేసే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందండి. రైట్ రఫీ గారు.